మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మార్కెట్ గురించి ఒక చిన్న వ్యూ చెప్తాను. నెక్స్ట్ కమింగ్ మార్కెట్ ఎలా ఉండబోతుంది ఏంటి అని మీకు ఒక డైరెక్షన్ ఇస్తాను. అంటే నేను మీకు ఆల్రెడీ స్టాక్స్ అంటే లాంగ్ టర్మ్ ఇచ్చాను, 24 months ఇచ్చాను, 12 months ఇస్తున్నాను, 12 weeks ఇచ్చాను, ఇప్పుడు 10 days కూడా ఇస్తున్నాను. అంటే రెగ్యులర్గా మార్కెట్కి అప్పుడప్పుడు మనము క్లియర్ అప్డేషన్ నేను ఇస్తూనే ఉన్నాను. మార్కెట్ లాస్ట్ ఇయర్ కూడా మనము 14,000 నుంచి మనం బై ఇచ్చాము, 18,700 దాకా వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి ఒక బుక్ ప్రాఫిట్ చెప్పాను, ఎగ్జిట్ మోడ్ చెప్పాను. ఆ ఎగ్జిట్ మోడ్లో మనకి ఇప్పుడు 15,500 అంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 15,671 లో నిఫ్టీ స్పాట్. అంటే చూడండి, 15,671 ఇప్పుడు రీసెంట్ లో వచ్చింది. ఇక్కడ నుంచి ఇప్పుడు మార్కెట్ ఒక పుల్ బ్యాక్ తీసుకొని ఉంది. ఈ పుల్ బ్యాక్ ర్యాలీ మీకు కంటిన్యూ అవుతుందా లేదా అని చాలామంది నాకు మెసేజ్ పెట్టారు, కాల్ చేస్తున్నారు. అంటే మార్కెట్ గురించి ఒక డైరెక్షన్ తెలియకుండా వాళ్ళు ట్రేడింగ్ చేసి చాలా నష్టపోతున్నారు. కాబట్టి మీకు సరే వీకెండ్లో నెక్స్ట్ కమింగ్ డేస్ మార్కెట్ వ్యూ ఎలా ఉండబోతుంది, అది ఎలా వర్క్ అవ్వబోతుంది, ఏంటి ఆ వాల్యూస్ ఏంటి అని నేను మీకు క్లియర్గా చెప్తాను. అది నోట్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడైనా సరే ఒకటి తెలుసుకోండి, న్యూస్ అనేది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ న్యూసే, హాఫ్ అన్ అవర్ 1 hour. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదో ఒకటి ఒక కంపెనీ ఇప్పుడు రిలయన్స్, SBI, టాటా స్టీలు ఆర్ ఎక్స్ కంపెనీ వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. అంటే లైవ్ మార్కెట్లో వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు ఆ ప్రభావం వచ్చి ఆ మార్కెట్ ఒక హాఫ్ అన్ అవరే. అంటే చెప్తారు కదా, ఎంతసేపు రిజల్ట్స్ వస్తే ఎంతసేపు ఏడుస్తారు, ఎంతసేపు నవ్వుతారు, ఒక అరగంట. అంటే బాగుంటే ఒక అరగంట, బాగలేకపోతే ఒక అరగంట, అంతే, ఇక మర్చిపోతారు ఆ రిజల్ట్స్. ఇక నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకున్నాం. కాబట్టి మార్కెట్ న్యూస్ అనేది ఎప్పుడు మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. అది ఇది లైఫ్ లాంగ్, ఇది ఆ పెయిన్ మీరు అనుభవించాల్సిందే. ప్రతి న్యూస్కి మార్కెట్ రియాక్ట్ అవుతుంది. బట్ ఆ రియాక్ట్ వచ్చి పర్మనెంట్ రియాక్ట్ కాదు, అది వచ్చి ఒక టెంపరీయే. ప్రతి న్యూస్ ఒక టెంపరీయే. మీరు ఆలోచించండి, ఏ న్యూస్ వచ్చినా సరే, ఏదైనా సరే మార్కెట్లో. ఇప్పుడు మీరు ఒకటి జనరల్గా ఒక స్టాక్ కొన్నారు, కొన్న స్టాక్ గురించి ఒక న్యూస్ వస్తుంది, ఒక గుడ్ న్యూస్ వస్తుంది, ఆ స్టాక్ వచ్చి ఒక 20% ర్యాలీ వెళ్తుంది. అంటే ఆ ర్యాలీ వెళ్ళిన దానికి కారణం ఏంటంటే అదొక న్యూస్. బట్ దానికి ముందే మీరు కొనేశారంటే సంథింగ్ మీరు ఇన్నర్గా ఏదైనా ఎవరైనా మీకు రికమెండ్ చేసి ఉండొచ్చు, అందుకనే ఆ స్టాక్ ర్యాలీ వెళ్ళి ఉంటుంది. న్యూస్ వచ్చిన తర్వాత ర్యాలీ వెళ్ళలేదు, న్యూస్కు ముందే ఆల్రెడీ అందరూ బై చేసి పెట్టుంటారు. అదే నేను అనేది, చాలా ఇన్నర్గా అడ్వాన్స్గా మార్కెట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. మార్కెట్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు మార్కెట్లో ఒక బ్యాడ్ న్యూస్ ఇచ్చేసి మొత్తం స్టాక్స్ అన్నీ కూడా బైబ్యాక్ అవుతుంది, ఎన్నో జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు మన పోర్ట్ఫోలియోని ఒకటి ట్రేడింగ్ బాగా తెలిసిన వాళ్ళకి ఏం చేయాలంటే, సార్ నాకు ట్రేడింగ్ తెలుసు అంటే మీరు రెగ్యులర్గా ట్రేడింగ్ చేస్తూ మీ పొజిషన్ని
మీకు అట్లా ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఎడ్జింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకే డైరెక్షన్లో మార్కెట్ ఎప్పుడు ఒకేలాగే ఉండదు. మార్కెట్ వచ్చి ఈ సంథింగ్ ఇట్స్ డెఫినెట్గా ఒక ఎప్పటికప్పుడు టర్న్ అవుతూనే ఉంటుంది. ఇవన్నీ మీకు నేను రెగ్యులర్ నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. చాలామంది అంటే ఒక బ్లైండ్ అంటే ఎలా చెప్పాలంటే, నా దగ్గర ఒక ₹1,00,00,000 డబ్బులు ఉన్నాయి, నన్ను ఎవరేం చేయగలరు? డబ్బులు ఉన్నాయి కదా, ఎన్ని కోట్ల డబ్బులు ఉన్నా కూడా మార్కెట్లో కరిగిపోతుంది. ఎందుకంటున్నానంటే ఆ మాట, పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా ఎంతో నష్టపోయి ఉన్నారు ఈ షేర్ మార్కెట్. దేనివల్ల? వాళ్ళు వచ్చి ఒక రైట్ పాత్రలో లేదు, ఒక రాంగ్ డైరెక్షన్. వాళ్ళకి వాళ్ళకి ఆ డబ్బు ఉన్నంత వరకు వాళ్ళకి అసలు ఏం కనబడదు. డబ్బులన్నీ కరిగిపోతూ ఉంటే అప్పుడు వాళ్ళు ఫైనల్గా అసలు ఇది ఏంటిది, ఇది ఎలా, దీని గురించి ఏం తెలుసుకోవాలి, మనం మార్కెట్ గురించి ఎట్లా మనం నేర్చుకోవాలి అని మొత్తం పోయిన తర్వాత ఆలోచిస్తారు. ఆలోచించి అప్పుడు దిగుతారు వాళ్ళు రీసెర్చ్లో. ఓ మన డబ్బులు ఇలా పోయిందా అని చెప్పి. కాబట్టి ఎప్పటికప్పుడు మనము పర్ఫెక్ట్గా డబ్బులు ఇన్వెస్ట్మెంటు ₹1 ఉండండి, ₹1,00,00,000 ఉండండి, పర్ఫెక్ట్గా మనం ఎక్కడ పెట్టాలి, పెడితే నష్టమైనా కూడా మళ్ళీ ఆ నష్టాన్ని పూడ్చుకొని మళ్ళీ మనం లాభంలో రావాలి. షేర్ మార్కెట్ ఏ బిజినెస్లో నష్టం రావట్లేదు, ప్రతి బిజినెస్లో నష్టం వస్తుంది. కాబట్టి మనము పర్ఫెక్ట్గా ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే అది తెలియకే చాలామంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. చూడండి, మొన్న కూడా నేను 16,200 వాల్యూ చాలా బెంచ్ మార్క్ అని చెప్పాను. అంటే ఆ వాల్యూ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ వచ్చి 600 పాయింట్స్ డౌన్ అయింది. అంటే నా దగ్గర చేసే స్టూడెంట్స్ చాలామంది అంటే వాళ్ళ క్యాపిటల్ పుట్ ఆప్షన్ కొని క్యాపిటల్ వచ్చి ఆ వాల్యూ కట్ అయిన తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ క్యాపిటల్ని అంటే 1:2 1 lakh వేస్తే 2 lakhs అంటే అలాంటి ఛాన్స్ వచ్చి ఎప్పుడు రాదు. పర్ఫెక్ట్గా 100% అని కొన్ని ట్రేడ్స్ ఉంటుంది, వాటికే అవి విలువేసి మనం దాని గురించి ఆలోచించి అక్కడ పర్ఫెక్ట్గా మనం తీసుకోవాలి. ప్రతి ట్రేడ్లో మనం 100% రిస్క్ తీయలేం. అప్పుడు కూడా మన దగ్గర క్యాపిటల్ ఎంత ఉందో, 10 లక్షల క్యాపిటల్ ఉంటే ఒక ₹1,00,000 పెట్టాలి. మిగతా ఆ 1,00,000ని 2 లక్షలు, మిగతా 9 లక్షలు బఫర్లో పెట్టాలి. ఇలా అన్నీ చేసుకుంటూ ఎన్నో నేను అడ్వైస్ ఇది వచ్చి నేను ఎందుకు అంటున్నా అంటే, మార్కెట్ గురించి కొత్తగా ఎంతోమంది వస్తున్నారు, కొన్ని లక్షలు పెట్టేస్తున్నారు ఏమీ తెలియకుండా. ఏమీ తెలియదు వాళ్ళకి. ఫస్ట్ ఏంటి అసలు మార్కెట్లో ఎలా డబ్బు సంపాదించాలి అనేది తెలుసుకోవాలంటే మీరందరూ ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకోవాలి. ఆ గైడెన్స్ తీసుకుంటే కానీ మీకు అందరికీ ఒక అంటే ఎలా చెప్పాలంటే అప్పుడే మీకు అసలు మార్కెట్ వ్యూ అనేది తెలుస్తుంది. ఎలా చెప్తున్నారు, ఎలా నేర్చుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు చూడండి, నెక్స్ట్ కమింగ్ డేస్ అంటే నేను అనేది మండే నుంచి నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది. యుద్ధం ఏమో గత 20 రోజుల నుంచి జరుగుతూనే ఉంది, బట్ మార్కెట్ ఏమో డౌన్ అయింది, మళ్ళీ పెరుగుతుంది, పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది. క్రూడ్ ఆయిల్ ఏమో ఆల్మోస్ట్ 10,000 పాయింట్స్కి వెళ్ళిపోయింది. తర్వాత గోల్డ్ ఏమో 5,500కి వెళ్ళిపోయింది. అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో అని చాలామంది అనుకుంటారు. అదే చూడండి, నా గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా 50,000 పైన గోల్డ్ బై చేయమని చెప్పాను నేను. మీరు వెళ్ళి చూడండి కావాలంటే. రీసెంట్గా ఒక వీడియో అప్డేట్ చేశాను. 50,000 పైన గోల్డ్ బై చేయమని చెప్పాను. అది 55,000 వెళ్ళింది, అంటే 10% పెరిగింది. ఆలోచించండి మీరు. అంటే ఎంత క్లియర్గా వాల్యూస్ మనం చెప్తున్నాము. అదేలాగా స్టాక్స్ కూడా నేను ఎన్నో స్టాక్స్ ఇస్తున్నాను. రీసెంట్గా ఇప్పుడు డైలీ లైవ్ మార్కెట్లో ఇస్తున్నాను స్టాక్స్ అన్నీ కూడా. అంటే నిన్న నాకు చాలామంది చాలా హ్యాపీ న్యూస్ ఏంటంటే, నాకు ఒక మేడం గారు మిస్టర్ లక్ష్మీ మేడం గారు అని చెప్పి కూడా నాకు ఒక మెసేజ్ పెట్టారు వాట్సాప్లో. మేడం గారు రియల్గా ఆల్మోస్ట్ ఒక 3.5 lakh దాకా ప్రాఫిట్ చేస్తున్నారు. ఇది నేను ద్వారకేష్ షుగర్ దాంట్లో ప్రాఫిట్ చేస్తున్నారు. రీసెంట్గా ఎన్నో అంటే ఆ మేడం గారు ఒక 2 lakhs, ఇంకొక మేడం గారు కూడా మెసేజ్ పంపించిన మొత్తం ఒక 5 lakhs దాకా వాళ్ళు ప్రాఫిట్ చేస్తుంటే నాకు చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చి ఇన్ఫార్మ్ చేయకుండా ఎంతమంది ప్రాఫిట్ చేస్తున్నారు అంటే రియల్గా నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు నేను చెప్పే ఈ వాల్యూ వచ్చి చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఈ వాల్యూ వచ్చి
చూడండి 16,820 చూడండి. నెక్స్ట్ అంటే నేను అనేది రాబోయే రోజుల్లో నిఫ్టీ స్పాట్ 16,820 కానీ బ్రేక్ అయిందంటే మార్కెట్ వచ్చి ఒక స్లోగా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే అదొక రివర్సల్ పాయింట్. అది 16,820 బ్రేక్ అయితే దానికి స్టాప్ లాస్ వచ్చి 15,650 చూడండి. 16,820 బ్రేక్ అయితే దానికి స్టాప్ లాస్ వచ్చి 15,650. అంటే అది బ్రేక్ అయితే మార్కెట్ వచ్చి అటు పైకి వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటానంటే ఆ మాట ఈ 3,000 పాయింట్స్ కరెక్షన్ అయింది. అంటే 18,500 నుంచి ఇప్పుడు డౌన్ ట్రెండ్ అట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ ఇన్ డౌన్ ట్రెండ్. బట్ ఈ వాల్యూ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే వాల్యూ 16,000 చూడండి, 16,820 స్పాట్ నిఫ్టీ స్పాటు. అది ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి. ఆ వాల్యూ బ్రేక్ అయిందంటే మార్కెట్ వచ్చి షార్ట్ కవరింగ్, హెవీ షార్ట్ కవరింగ్ వస్తుంది స్లోగా. అంటే షార్ట్స్ అన్నీ కూడా వైండప్ చేసుకొని వాళ్ళు లాంగ్కి ట్రై చేస్తారు. మళ్ళీ ఒక 700-800 పాయింట్స్ మళ్ళీ పెరగడానికి ఇక్కడ నుంచి ఛాన్స్ ఉంది. ఆ వాల్యూ బ్రేక్ అవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. అది చూసుకోండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఇప్పుడు మనం ఇచ్చిన దానికి కరెక్ట్గా అన్ని పర్ఫెక్ట్గా అప్పటికప్పుడు అప్డేట్ కరెక్షన్ ఇస్తున్నాను. చూడండి, రీసెంట్గా కూడా ఇచ్చాను. ఒక 600 పాయింట్స్ ప్రాఫిట్ చేశారు. అదేలాగే ఎందుకంటే ఒకటి బిగ్ టార్గెట్ ఇస్తున్నామంటే అది వచ్చి ఎమ్మటే రాదండి. ఇట్ విల్ టేక్ టైం. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో కూడా ఒక కరెక్షన్ ఉంది. ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత మంచి కరెక్షన్ ఉంది మార్కెట్లో కూడా. మీరు అది కూడా చూడండి, చూస్తారు. అది ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు చూడండి. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.